హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా టైలర్స్. మీరు చూస్తున్నది ఇది లాంగ్ ఫ్రాక్ అండి. రఫల్ హ్యాండ్స్, 2 లేయర్స్ రఫల్ హ్యాండ్ అండ్ కింద వైర్తో జిగ్జాగ్ చేసిన ఫుల్ ఫేర్ లాంగ్ ఫ్రాక్ అండి. ఇదిగోండి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇదిగోండి రఫల్ హ్యాండ్ ఫుల్ గేర్ ఎంత వచ్చిందో చూస్తున్నారు కదా. ఇప్పుడు దీని కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో మనం చూద్దామండి. దీనికోసం ఒక సారీ తీసుకున్నాను. కాటన్ లైనింగ్ వచ్చేసి 1 మీటర్ తీసుకున్నాము. క్రేప్ లైనింగ్ వచ్చేసి 3 మీటర్స్ తీసుకున్నాను. ఫ్రాక్ బాడీ మెజర్మెంట్ కోసం 14 ఇంచులు పొడవు పెట్టుకొని 6 ఇంచులు షోల్డర్ పెట్టుకున్నానండి. 6 ఇంచులు చంక పొడవు పెట్టుకున్నాను. బాడీ లూజ్ వచ్చేసి 20 ఇంచెస్ అండి. 1.5 ఖర్చు కోసం ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. టోటల్ మెజర్మెంట్తో కుట్టే మెజర్మెంట్తో చెప్తున్నానండి నేను. బాడీ కొలత అయితే కనుక ఇంకా తక్కువగా ఉంటుంది. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్కి నాటు పెట్టుకున్నాను. అలాగే బాడీ డాట్స్ కోసం 3.5 ఇంచు వెడల్పు, 4 ఇంచెస్ డాట్ పొడవు కోసం అక్కడ నాటు పెట్టుకున్నాను. బ్యాక్ నెక్ వచ్చేసి 7 ఇంచెస్ అండి. 3 ఇంచెస్కి నాటు పెట్టుకున్న దగ్గర నుండి 7 ఇంచెస్కి ఇలా రౌండ్ నెక్ కట్ చేసుకున్నాను. ఫ్రంట్ లోతు కొంచెం తీసుకుంటున్నాను. ఫ్రంట్ పార్ట్. ఇప్పుడు లైనింగ్ క్లాత్ సమోసా మడతలాగా ఈ విధంగా వేసుకొని బాడీ మెజర్మెంట్ వచ్చేసి చంక లూజు మాత్రం 20 ఇంచులు, నడుం దగ్గర లూజు 17 ఇంచులండి. ఇప్పుడు 17 ఇంచులకి నేను మార్క్ చేసుకున్నాను. పైన 14 ఇంచులు తీసేసినాక ఫ్రాక్ పొడవు మొత్తం 46 ఇంచులు. 46 ఇంచులు లైనింగ్ కొంచెం పొడవు తగ్గాలి కాబట్టి 44 ఇంచులకు మార్క్ చేసుకొని ఈ విధంగా కటింగ్ చేసుకుంటున్నాను. ఓన్లీ లైనింగ్ క్లాత్, కాటన్, క్రేప్ క్లాత్ కూడా కటింగ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం సారీ క్లాత్, ఇది 2 కట్ పీసెస్ సారీ క్లాత్ అండి. నేను 4 మీటర్ల క్లాత్ తీసుకున్నాను. 4 మీటర్ల క్లాత్ని 4 మడతలుగా వేసి ఇదిగోండి ఇలా మడతలాగా వేశాను. చివర్లు కలిపి ఉండే వైపు మొత్తం కలిపి ఒకవైపు పెట్టి మొత్తం మడత మన వైపు ఉండేలాగా ఇలా పెట్టుకున్నాను. ఇప్పుడు వచ్చేసి నడుం భాగం 17 ఇంచులు కదండి. 17 ఇంచుల్లో ఇవి 8 మడతలు ఉన్నాయి కాబట్టి నేను 4.5 ఇంచులకి పైన నడుం దగ్గర మార్క్ చేసుకొని పైన 14 ఇంచులు బాడీ పొడవు తీసేసి 46 ఇంచులకి ఈ విధంగా మార్క్ చేసుకున్నాను. ఇదిగోండి. ఇప్పుడు దీన్ని మధ్యలో ఇలా మడత వేస్తే గనక మనకి కింద క్రాస్గా వెళ్ళకుండా మొత్తం కరెక్ట్ రౌండ్ కటింగ్ వస్తుందండి. ఇలా కటింగ్ అయిన భాగాన్ని ఒక పక్కన పెట్టుకొని ఇప్పుడు మనం బాడీ క్లాత్ కటింగ్ చేసుకోవాలి కదండి. కింద అంబ్రెల్లా క్లాత్ మనం కటింగ్ చేసుకున్నాము. బాడీ క్లాత్ కోసం ఇలా మిగిలిన క్లాత్ని మడతలు వేసుకొని పైన లైనింగ్ మనం ఏదైతే కటింగ్ చేసి ముందుగా పక్కన పెట్టుకున్నామో దాన్ని వచ్చేసి దీనిపైన వేసుకొని కటింగ్ చేసుకుంటున్నానండి. కొంచెం క్లాత్ ఎక్కువగానే ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకొని కటింగ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు రఫల్ హ్యాండ్ కోసం క్లాత్ని ఇలా మిగిలిన క్లాత్ని ఈ విధంగా మడతలు పెట్టుకుని 4 భాగాలుగా మడత పెట్టుకున్న దాన్ని సమోసా మడత కింద వేసి కింద అంబ్రెల్లా లాగా వచ్చేలాగా రౌండ్గా కటింగ్ చేసుకున్నానండి. ఆ వచ్చిన భాగంలోని సగంకి సెంటర్ చేసుకొని
కింద చంక లూజు 3 ఇంచులకు మార్కింగ్ చేసుకొని మిగిలింది మొత్తం రౌండ్గా చంక లూజ్ ఎంత ఉందో కొలత వేసుకొని కటింగ్ చేసుకోవాలండి. ఇది వీడియోలో సరిగ్గా రాలేదు, ఈ రఫల్ హ్యాండ్స్ వీడియో. ఇలా చంక రౌండ్ తీసేసుకున్నానండి. చూడండి ఇలా వచ్చింది హ్యాండ్. ఇంకొక లేయర్ కోసం మళ్ళీ మిగిలిన క్లాత్ని ఇలా మడత వేసుకున్నాను. దీనిని వచ్చేసి నేను బుట్ట చెయ్యిలాగా తీసుకుంటున్నానండి. మనకి కస్టమర్ వచ్చేసి చేతి పొడవు ఎక్కువ ఉండేలాగా చెప్పారు. రఫల్ హ్యాండ్ ఎక్కువ పొడవు ఉంటే కనుక క్లాత్ సరిపోవట్లేదని చెప్పేసి ఇలా వేసుకున్నాను. ఆ పొడవు ఎంత అయితే ఉందో అంతకంటే కొంచెం ఎక్స్ట్రా పెట్టుకొని మార్కింగ్ చేసుకొని బుట్ట చేయి మాదిరిగా ఇలా తీసుకున్నానండి. పైన నాటు పెట్టేసుకున్నాను. ఇదిగోండి ఇలా వచ్చింది. దీనికి ఇదిగోండి కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ విధానం చూద్దాం. అందుకోసం ఫస్ట్ బ్యాక్ పార్ట్ క్లాత్ తీసుకొని సారీ క్లాత్ ఏదైతే ఉందో దాన్ని సెంటర్ చూసుకొని ఈ విధంగా రౌండ్ నెక్ కుట్టుకుంటున్నానండి. ఇది జార్జెట్ క్లాత్ బాగా జారిపోతూ ఉంది. నెక్ దగ్గరగా పెట్టుకొని ఇలా కుట్టుకుంటున్నాను. ఇదిగోండి పైన వచ్చేసరికి దగ్గరగా వచ్చింది, కింద బ్రాడ్గా ఉంది. పైన మనం లూజ్గా వదిలేస్తే కనుక క్రాస్ వెళ్ళిపోతుంది, షోల్డర్ జారిపోతుంది. అందుకని పైన దగ్గరగా పెట్టుకున్నానండి నేను. ఇప్పుడు నాట్లు పెట్టుకుంటున్నాను. ఇలా నాట్లు పెట్టుకున్న తర్వాత లైనింగ్ పైన పైకుట్టు ఇలా వేసుకుంటున్నాను. లైనింగ్ పైన పైకుట్టు వేసుకున్న తర్వాత నెక్ మీద కుట్టు వేయలేదండి, నేను షోల్డర్ లోడింగ్ చేస్తాను. లైనింగ్ క్లాత్ చంక భాగం వదిలేసి చుట్టూ కూడాను అతికేసుకుంటున్నాను. ఇలా ముడతలు లేకుండా సాఫీగా పాముకుంటే ఇలా అతుక్కుంటూ ఉంటే ముడతలు రాకుండా ఉంటుందండి. ఇది సిల్క్ క్లాత్ కాబట్టి. ఇప్పుడు ఫ్రంట్ నెక్ కోసం నేను బకరం తీసుకున్నాను. టూ ఇంచెస్ మెడ భాగం తీసుకొని బకరం 7 ఇంచుల నెక్ వచ్చిందండి. ముందుగా నాట్లు పెట్టుకున్న దగ్గరికి బకరం పెట్టుకొని కదలకుండా ఇలా నెక్ మీద కుట్టు వేసుకుంటున్నానండి. అప్పుడు కరెక్ట్ షేప్ వస్తుంది. మిగిలిన సైడ్స్ క్లాత్ మొత్తం కూడాను తీసేసి ఇప్పుడు దాన్ని మళ్ళీ మడత వేసి ఇలా కుట్టుకుంటున్నాను. ఇలా కుట్టినందువల్ల బకరం మనకి బయటికి కనబడకుండా పీసులు పీసులు రాకుండా ఉంటుందండి. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ అది ఫ్రంట్ కరెక్ట్గా సెంటర్ చూసుకొని కుట్టు వేసేసుకొని నెక్ ఏదైతే రెడీ చేసామో దాన్ని దీనికి అతికించుకోవాలండి. ఇలాగా ముందు సెంటర్ పార్ట్ని ఇలా అతికేసుకున్న తర్వాత నెక్ చుట్టూరా కూడా ఇలా కుట్టేసుకుంటున్నానండి. బకరం మీద కాకుండా బకరం ఒక పక్క గంట వేసుకుంటే నెక్ షేప్ కరెక్ట్గా తిరుగుతుంది. పావించు ఖర్చు ఉంచుకొని ఇలా కటింగ్ చేసుకుంటున్నానండి. నెక్ చుట్టూరా కూడాను ఇలా నాట్లు పెట్టుకుంటున్నాను షేప్ తిరగడం కోసం. ఇప్పుడు నెక్ మీద కుట్టు వేసుకుంటున్నాను. ఒడ్డు కుట్టు వేసుకుంటున్నానండి. నెక్ మీద చివరికంటే వస్తుంది. మనం కుట్టు వేసామా లేదా అనేటట్టుగా ఇలా కనిపిస్తుందండి. ఇదిగోండి నెక్ భాగం ఇలా రెడీ అయింది. ఇప్పుడు నెక్ పార్ట్ని లోడింగ్ చేస్తున్నాను. మళ్ళీ చేతితో చేతి పని చేసే విధానం లేకుండా దానికి అది అతికేసుకున్నానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ మొత్తం కూడాను
లైనింగ్ ఇలా అతుక్కుంటున్నాను. ఇలా అతకడం వల్ల ముడతలు ఏమీ రాకుండా ఉంటుంది. ఫ్రంట్ పార్ట్ కూడాను లైనింగ్ మొత్తం, లైనింగ్ క్లాత్ మొత్తం ఈ విధంగా ఇలా అతికేసుకుంటున్నానండి. ఇప్పుడు ఏదైతే ఎక్స్ట్రా లైనింగ్ క్లాత్ ఉందో దాన్ని మొత్తం కూడా ఇలా కటింగ్ చేసేసుకుంటున్నాను. ఇదిగోండి, ఇందాక డాట్స్ 4 ఇంచెస్ పొడవు చెప్పాను కదా, 4 ఇంచెస్కి డాట్స్కి ఇలా మార్కింగ్ చేసుకొని కుట్టుకుంటున్నానండి. 1/2 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాను. రెండో కుట్టు కూడా వేసుకుంటున్నాను. బ్లౌజ్కి మనం బ్యాక్ డాట్స్ వేసేలాగా ఇలా వేసుకుంటే ఫ్రంట్ పార్ట్ లూజ్ రాకుండా చెస్ట్ పార్ట్ దగ్గర కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి. ఇప్పుడు షోల్డర్ లోడింగ్ కోసం ఇదిగోండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ ఇలా వేసి దీనిని ఇలా తిప్పితే మిడిల్ పార్ట్లో ఫ్రంట్ పార్ట్ ఉంటుందండి. ఇప్పుడు షోల్డర్ మీద ఇలా కుట్టు వేసుకుంటే అది ఖర్చు మొత్తం లోపలికి ఇలా ఉండిపోతుంది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ నెక్ మీద ఇలా కుట్టు వేసుకుంటున్నాను. ఫ్రంట్ బ్యాక్ రెడీ అయిపోయినాయి కదండి. ఇదిగోండి హ్యాండ్స్ క్లాత్. ముందుగా రఫుల్ హ్యాండ్ మొత్తం క్లాత్ కూడాను ఇలా కుట్టేసుకుంటున్నాను. ఒక లేయర్ రఫుల్ హ్యాండ్ లేయర్ అయిన తర్వాత ఇదిగోండి ఇంత లూజ్ వచ్చింది హ్యాండ్. రెండో లేయర్ వచ్చేసి కొంచెం చేతి పొడవు కోసం లోపల బుట్ట చేయి మాదిరిగా తీసాం కదా, అలా అది కూడా అతికేసుకున్నానండి. అలా రెండు వైపులా రెండు చేతులు కూడాను ఇలా అతుక్కుంటున్నాను. ఇప్పుడు బాడీ పార్ట్ మొత్తం రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు వచ్చేసి కింద అంబ్రెల్లా క్లాత్ నడుం భాగానికి ఇలా అతుక్కుంటున్నానండి. ఇలా అటాచ్ చేసుకున్న తర్వాత రెండు వైపులా కూడాను లైనింగ్ క్లాత్ కూడా ఒకదానిపైన ఒకటి ఇలా అటాచ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఖర్చు పైకి పెట్టి బాడీ పైన ఇలా కుట్టు వేసుకుంటున్నాను. ఇప్పుడు సైజులు కోసం ముందుగా అటు ఒక కుట్టు ఇటు ఒక కుట్టు కదలకుండా వేసేసుకున్నానండి. సైజుల కోసం ఇదిగోండి, నెక్ భాగం దగ్గర 10 ఇంచులకి మొత్తం 20 ఇంచులు అని చెప్పుకున్నాం కదా ఇందాక. 20 ఇంచుల దగ్గర ఇలా మార్క్ చేసుకొని చూడండి 10 ఇంచెస్, ఇటువైపు 10 ఇంచెస్, అటువైపు 10 ఇంచెస్. నడుం భాగం దగ్గర 17 ఇంచులు, 17 ఇంచులకి ఇలా మార్క్ చేసుకున్న దాన్ని ఇలా కుట్టుకుంటున్నానండి. కుట్టు పక్కన కుట్టు ఇలా 3 కుట్లు వేసుకుంటున్నాను. మళ్ళీ రెండో వైపు కూడాను అదే మెజర్మెంట్తో చూసుకొని ఇలా మార్కింగ్ చేసుకొని, హ్యాండ్స్ పార్ట్ లేదు కాబట్టి హ్యాండ్కి మనకు మెజర్మెంట్ ఉండదు కదండి, చివరి వైపుగా రఫుల్ హ్యాండ్కి పెట్టేసుకొని చంక దగ్గర ఏదైతే కొలత వచ్చిందో ఆ మెజర్మెంట్కి, నడుం భాగం మెజర్మెంట్కి స్టిచ్చెస్ ఇలా వేసుకుంటున్నాను. ఒకదాని పక్కన ఒకటి కుట్లు మళ్ళీ టైట్ లూజు కావాలి అనుకుంటే ఓపెన్ చేసుకునేలాగా వేసుకుంటున్నాను. ఇప్పుడు వచ్చేసి ఖర్చు మొత్తం కూడా ఈ విధంగా తీసేసుకున్నాక లైనింగ్ క్లాత్ కింద అంబ్రెల్లా క్లాత్ విడివిడిగా అతుక్కుంటున్నానండి. అంబ్రెల్లా వచ్చేసి ఫుల్ ఫ్లేర్ కదా, లైనింగ్ క్లాత్ వచ్చి 3 మీటర్స్ కాబట్టి కింద బుస్కల్లాగా ఏమీ లేకుండా ఇలా చూసుకొని
ఇలా కుట్లు వేసుకుంటున్నానండి. ఇలా కుట్టు మీద కుట్టు వేసేసుకుంటున్నాను రెండు వైపులా కూడాను. రెండు వైపులా కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం రఫల్ హ్యాండ్ జిగ్జాగ్ చేసుకుంటున్నానండి. ఇదిగోండి ఇలా హ్యాండ్ వచ్చేసింది. ఇప్పుడు ఫ్రాక్ కింద కోసం వైర్ జిగ్జాగ్ చేస్తున్నాను. ఇలా వైరు లోపలికి చుట్టుకుంటూ ఇలా జిగ్జాగ్ చేసుకుంటే మనకి ఇలా రింగులు లాగా తిరుగుతూ ఉంటుందండి. క్లాత్ అయితే ఏది కూడా లాక్కుండానే వైర్ పెట్టుకుంటూ ఇలా జిగ్జాగ్ చేసుకోవాలి. ఇదిగోండి రఫల్ హ్యాండ్స్ కింద వైర్ జిగ్జాగ్తో ఫుల్ ఫ్రాక్ ఈ విధంగా కుట్టామండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ సెక్షన్లో మమ్మల్ని అడగండి. మమ్మల్ని సపోర్ట్ చేసేందుకు థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.